వావ్, బీచ్ ఎంత బాగుంది. ఇలాంటి క్లైమేట్లో డైరీ రాసుకుంటే అదిరిపోతుంది. నాకు షిప్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఇదేంటిది, ఏదో డైరీలో ఉంది. సంజన, అదిరింది పేరు. పా, ఫోటో ఇంకా అదిరింది. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటే ఇదేనేమో. మమ్మీ, నీకు కాల్ దొరికేసింది. అది నాకు షిప్ అంటే చాలా ఇష్టం. షిప్ ఎక్కాలని ఎప్పటి నుంచో కోరిక. వాట్ ఏ కోఇన్సిడెన్స్. చాలా కాలంగా నా కోరిక తీరింది. నేను షిప్ ఎక్కాను. వావ్. నేను షిప్ ముందు నించుని చేతులు ఇలా చాచిపెట్టినప్పుడు టైటానిక్ హీరోయిన్లా ఉన్నాను. పక్కన జాక్ ఒకడే మిస్సు. నా గురించే. షిప్ ఎక్కినప్పటి నుంచి కెప్టెన్ నన్ను అదొకలా చూస్తున్నాడు. వీడికి నాదే కావాలా? కెప్టెన్ కోరిక తీర్చకపోతే ఈ 3000 మంది ఉన్న షిప్ని ముంచేస్తానన్నాడు. వీడు అసలు ఏం జరిగి ఉంటుంది? ఖాళీగా ఉందేంటి? మళ్ళీ ఖాళీగా ఉందేంటి? ఏదో రాసింది. 3500 మందిని కాపాడిన ఆనందం నాలో ఉంది. నాకు ఆనందం పోయింది. హలో, ఏవే ఏంటి? రెస్పెక్ట్ ఏదే, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను. వద్దులేండి, చెప్పండి. మీ బాబు ఫోన్ చేశాడా? చేయలేదు. ఎందుకు? మీ బాబు ఫోన్ చేయలేదు. పండగ ఇంకొక వారం ఉంది, పిలవాలని లేదు. మీ బాబు ఇంకా ఫోన్ చేయలేదు. ఈ మధ్యకాలంలో పండగ ఏం లేదండి. పండగ ఏం లేదా? లేదే. తెలుగు క్యాలెండర్ తీసుకురావే. అది కాదు. తీసుకురా. సరే, తెచ్చావా? చూడండి. నేను చూడటం అంటే పండుగలు కింద చూడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జాతీయ పండుగ. మీ నాన్న నాకు ఫోను చెయ్యలేదు. ఇది పండగ కదా? ఏవే, పట్టుమని 10 ఏళ్ళు కూడా కాలేదు మన దగ్గర పెళ్ళయి. నా కర్మ. మీ నాన్నకి నేనంటే లోకువే. లోకువా? మీ బాబు ఫోన్ చేయవే. చేస్తున్నాను. కట్ చేయి. వద్దా? మిస్డ్ కాల్ ఇవ్వే. మీ బాబాయ్ ఫోన్ చేస్తాడు. బిల్ ఎవడు కడతాడు? ఏంటి? నాన్నగారు ఎత్తవే. పెట్టు. సరే. నమస్తే మావయ్య గారు. దీనికి ఏం తక్కువ లేదు. ఎలా ఉంటాం? మీ అమ్మాయిని చేస్తున్నారు, ఇంకెలా ఉంటాం? అలాగే ఉన్నాం. ఏంటి మావయ్య గారు, నేను ఇందాక బిజీగా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఫోన్ చేశారంట కదా, పండగ ఉంది, మీరు రావాలి, వారం రోజులు ముందు రావాలని ఫోన్ చేశారంట కదా. మేము వస్తాం, తప్పకుండా వస్తాం. వారం రోజులు ముందు వస్తాం. నేను మా ఆవిడ వస్తాం. మీరన్నా అత్తయ్య గారన్నా చాలా చాలా గౌరవం. అత్తయ్య గారిని ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందని చెప్పండి. ఏం అక్కర్లేదు. ఓకే, మామూలుగానే పులసకూర, పెట్ట మాంసం అన్నీ తెప్పించామని చెప్పండి. మీరు మీ అమ్మాయితో కూడా మాట్లాడండి. మాకు ఇన్కమింగ్ ఫ్రీయే. మాట్లాడమే. ఏమ్మా, అల్లుడు గారు ఏమంటున్నారు? చెప్పండి నాన్నగారు. ఈసారి అల్లుడు గారిని పండగ రాని, ఇక్కడ మంచి తీవ్రవాద వాడు పరిచయం అయ్యాడు. ఆడి తోలు తీయించేస్తాను ఏదోది. ఓకే. మాయ గారు తూచ్, నేను రావట్లేదు పండక్కి. మాయ గారు, మీరు ఇక్కడి నుంచి ప్రతి పండక్కి మీరే రావాలి. అత్తయ్య గారిని కూడా తీసుకురండి. మావయ్య గారు, ఇంకో విషయం, మీరు కొత్త వ్యక్తులతో ఎవరితోని పరిచయాలు పెంచుకోవద్దు మావయ్య గారు. ఉంటాను మావయ్య గారు. నమస్తే మావయ్య గారు. హాయ్ బాబాయ్, లౌడ్ స్పీకర్ పెట్టాం కూడా సరిపోయింది. లేకపోతే ఏమండి, బ్యాగ్ సర్దనా? ఊరు వెళ్దాం. ఏవే, నన్ను త్వరగా పాడి మీదకి ఎక్కిచ్చేసి నువ్వు ఇంకొకరితో చేసుకుందాం అనుకుంటున్నావు, అంతేనా? అంత అదృష్టం. థ్యాంక్ యూ.
డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా ఓడు సిమ్ కార్డు మింగేశాడు డాక్టర్ గారు. అది సిమ్ కార్డే కదయా, ఏం కాదులే. డాక్టర్ గారు, నేను బాధపడుతుంది సిమ్ కార్డు గురించి కాదండి. మా ఓడికి ఏమవుతాను కంగారు పడుతున్నాను నేను. అబ్బా ఆడికేం కాదయ్యా, ఈ వయసులో రాళ్ళు తింటేనే అరిగిపోతాయి. అరిగిపోతాయా? ఆ, అరిగిపోతుంది, సిమ్ కార్డు కరిగిపోతుంది, రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ వచ్చేద్దా? ఆయన కాల్ చేయాల్సింది నాకు కాదు, కాల్ సెంట్రల్కి. కస్టమర్ కేర్ సెంటర్గా? బాబోయ్. హలో హలో, నా పేరు గాయత్రి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం, మా అబ్బాయి సిమ్ కార్డు మింగేశాడు మేము. అవునా, వెరీ గుడ్. నంబర్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్ మేడం. నెంబర్ వచ్చి 000000, మళ్ళీ 00, మళ్ళీ 000. వావ్, ఫ్యాన్సీ నంబర్. ఈ నంబర్ మీద మీకు ప్రస్తుతానికి 650 రూపాయలు బిల్ పేయించవలసి వస్తుంది. మేడం, బిల్లు పే చేయడం ఏంటి? ఇప్పుడు వచ్చి నేను మాట్లాడలేదు. మీ అబ్బాయి సిమ్ మింగి ఎంతసేపు అయిందండి? 2 గంటలైంది. మరి అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు కదా? మాట్లాడుతూ ఏవే ఆడి చేత మాట్లాడించుకే బిల్లు వస్తుందంట. మేడం, ఇంకొకటి, మీరు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మీ అబ్బాయిని అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్ళొద్దండి. ఏ మ్యామ్? ఎందుకంటే రోమింగ్ ఛార్జెస్ పడతాయి కాబట్టి. రోమింగ్ ఛార్జెసా? బాబోయ్, సమ్మర్ హాలిడేస్కి బయటికి వెళ్దాం అనుకున్నాం, రోమింగ్ ఛార్జెస్ పడతాయా? ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీకు జీపీఆర్ఎస్ యాక్టివేట్ అవుతుంది. GPRS? అప్పుడు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్, ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవచ్చు. అదెలా మేడం? మీ అబ్బాయి సిమ్ మింగాడు కదా, మామూలుగా మనం టైప్ చేస్తే ఇంటర్నెట్లో ఆన్సర్స్ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు మీరు మీ అబ్బాయిని అడిగితే మీ అబ్బాయి టకటక ఆన్సర్స్ చెప్పేస్తారు. అదేంటిది, నేను మాట్లాడితే మా వాడు మాట్లాడతాడా? బాబోయ్, ఏదో చాలా టెన్షన్ ఉంది మేడం. నేను మిడిల్ క్లాస్ పర్సన్ మేడం. ఈ బిల్లులు తట్టుకోలేను మేడం. మీరు ఏదైనా సొల్యూషన్ చెప్పండి మేడం. ఒక సొల్యూషన్ ఉందండి. చెప్పండి మేడం, చెప్పండి మేడం. ఇదే నెట్వర్క్లో ఇంకో 2 సిమ్లు తీసుకోండి. 2 సిమ్లు? ఒకటి మీరు మింగండి, ఇంకోటి మీ ఆవిడ చేత మింగించండి. అప్పుడు ఫ్యామిలీ టాకింగ్ కింద ముగ్గురు కలిసి ఫ్రీగా మాట్లాడేసుకోవచ్చు. నా బొంద, 2 సిమ్ములు తీసుకుని నేను ఒకటి మింగాలి, మా ఆవిడ ఇంకోటి మింగాలా? మింగితే మా ముగ్గురికి ఫ్యామిలీ డైలింగ్ వస్తుందా? బాబోయ్, ఏవే ఏవే త్వరగా త్వరగా త్వరగా